సంతానం కోసం తల్లిగా మారాలనే ఆశ. అదే ఆశను ఆయుధంగా మార్చి మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఒక భయంకరమైన మోసం. నకిలీ క్లినిక్ నిర్వహిస్తూ మహిళలు గర్భం దాల్చినట్టు మోసం చేస్తూ శిశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. సంతానం కలగాలని ఆశపడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు తెగబడుతున్నారు. అలాంటి మహిళల నుండి మిరాకిల్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఈ మోసం ఎలా జరుగుతుందో, ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకుందాం. మోసగాళ్ళు వైద్యులు లేదా నర్సులుగా నటిస్తూ నకిలీ సంతానోత్పత్తి చికిత్సలను మహిళలకు అందిస్తారు. ఇందులో భాగంగా ఇంజెక్షన్లను చేస్తారు, స్పెషల్ డ్రింక్స్ ఇస్తారు, కొన్ని పదార్థాలను శరీరంలోకి చొప్పిస్తారు. ఈ చికిత్సలతో 100% గర్భం దాలుస్తారని హామీ ఇస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత కొంతమంది మహిళలకు కడుపు ఉబ్బడం వంటి శారీరక మార్పులు కనిపిస్తాయి. దీంతో గర్భం దాల్చినట్టు చాలామంది భ్రమపడతారు. బాధితులు గర్భం దాల్చినట్టు నమ్మించడానికి మోసగాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వారు ఇతర హాస్పిటళ్లకు వెళ్లకుండా, గవర్నమెంట్ డాక్టర్లను కన్సల్ట్ అవ్వకుండా కండిషన్స్ పెడతారు. తర్వాత గర్భసంచి వెలుపల బిడ్డ పెరుగుతుందని, దానిని సాధారణ మెడికల్ స్కాన్లలో గుర్తించలేమని నమ్మిస్తారు. బాధితులు ఎవరిని సంప్రదించకుండా ఒంటరిగా మోసగాల నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు పడతారు. మహిళల డెలివరీ సమయం దగ్గర పడినప్పుడు మోసం మరింత ప్రమాదకరంగా మారుతుంది. డెలివరీ అవ్వడానికి అరుదైన మెడిసిన్ అవసరమని చెప్పి బాధితుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తారు. ఆ తరువాత మహిళలు మత్తుగా సిజేరియన్ జరిగిన మచ్చలతో నిద్రలేస్తారు. హాలుసినోజన్స్ ఇంజెక్ట్ చేయడంతో తామే బిడ్డను జన్మించినట్టు మహిళలు నమ్ముతారు. మోసగాళ్ళు చిన్న వయసులో తల్లులైన వారి నుండి, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వారి నుండి పిల్లలను కొంటారు. ఆ బిడ్డలను సంతానోత్పత్తి స్కామ్ బాధితులకు ఇస్తారు. ఈ పిల్లలు వారి కడుపులోనే పుట్టినట్టు చెబుతారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? నైజీరియాలోని అనంబ్రా స్టేట్లో బీబీసీ ఆఫ్రికాకి చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ దారుణమైన కుంభకోణం బయటపడింది. నైజీరియా ప్రపంచంలోనే అత్యధిక జనన రేటు కలిగి ఉంది. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలపై సామాజిక ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడితో వీరంతా సంతానం కోసం మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. ఇలాంటివి కొనసాగకుండా ఉండాలంటే ఫెర్టిలిటీ క్లినిక్, సర్వీస్ సెంటర్లపై నియంత్రణ అవసరం. మహిళలకు ఇలాంటి దోపిడీల నుండి రక్షణ కల్పించాలని, ఈ మోసాలు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని మానవ హక్కుల సంఘాలు నైజీరియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సంతాన ఆశను వ్యాపారంగా మార్చే ఈ నేరాలపై ప్రపంచం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. సంతానం లేనంత మాత్రాన ఒక మహిళ విలువ తక్కువ కాదు. ఆమె బలహీనతను దోచుకునే వారే నిజమైన నేరస్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.